రోజులు అవుతుంది సార్. సెంటర్ లో ధాన్యం పోసుకొని నెల రోజులు అవుతుంది. ఆచారం వచ్చింది మాట్లాడిస్తారు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు చూడు ఒకసారి. ఊర్లో 300 కుప్పలు పోసుకున్నారు, 300 పేర్లు రాసిస్తాం. వాళ్ళందరూ మీద చేసేయండి. ఇబ్బంది మాకు ఏం లేదు సార్, మాకు 2 లారీలు పంపించండి గంటే రోజు 2 లారీలు పోతే కుప్పలన్నీ పోతాయి. వచ్చిందా ఇప్పుడు అరగంట అయింది మేము వచ్చి లేపకండి సార్. జనగామ ఉస్నాబాద్ ప్రధాన రహదారి పైన హనుమంతపూర్ గ్రామం రైతులు ఆందోళన నిర్వహించడం. ఎన్ని లారీలు వచ్చినాయి? వచ్చింది. ఎన్ని లారీలు వచ్చినాయి? వచ్చిందన్నా ఎన్ని లారీలు వచ్చినాయి? రాకపోతే మేము ఒకటే మరి అంతే పంపిస్తున్నాం. 15 రోజుల నుంచి ఎందుకు రాలే? 15 రోజుల నుంచి లారీలు రాలే. 15 రోజుల నుంచి ఎందుకు అవుతుంది? ఇన్ఛార్జా మీరు? అన్న సెంటర్ ఇన్ఛార్జా? 15 రోజుల నుంచి లారీలు తెప్పకుండా ఏం చేస్తున్నావు? ఎందుకు చెప్తలేవు? ఎవరు మీ ఆఫీసర్? సీసీ ఎవరు? ఏపీఎం ఎవరు? వాళ్ళని రమ్మను. శత్రుత్వం లేదు. ఎందుకు మాట్లాడతారు మీరు? రాకుండా మీరు మాట్లాడితే ఎట్లా? ఈరోజు హనుమంతపూర్ ఇప్పటికీ కేవలం 6-7 లారీలు మాత్రమే కొనుగోలు చేసిర్రు. ఇందులో మళ్ళీ ఇప్పటి వరకు 15 రోజులు అవుతా ఉంది లారీలు రాక. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రైతు సంఘం తరఫున కాంట్రాక్టర్ కు, సివిల్ సప్లై డిఎం కు అధికారులందరూ ఫోన్ చేస్తే ఎవ్వరు ఫోన్ ఎత్తకుండా వాళ్ళందరూ పరుపు మీద పడినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిల్లా కలెక్టర్ ఏమో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోతలేడు. మేము మొన్ననే గానుపాడు దగ్గర పెద్ద ఎత్తున రోడ్డును దిగ్బంధించినాం. అప్పుడు అన్ని ఊర్లకు లారీలను కేటాయించినాం, వస్తాయని చెప్పారు. కానీ ఏ ఒక్క ఊరికి లారీలు వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఈరోజు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా సెంటర్లకు లారీలను పంపించాలి. తక్షణమే ధాన్యం కొనుగోలు జరగాలి. ఇంకొక 10 రోజులు అయితే రోహిణి కార్తీ స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయితే రైతుల బతుకులు ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేదు. అందుకోసం మా ఆవేదనను
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని కారణంగా ఈరోజు రైతులు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు ఈరోజు రైతాంగానికి సెంటర్లో ధాన్యం ఎండబోసుకోవాల్సిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు తీసుకొస్తున్నారు. అందుకోసం ఈ ఆందోళన నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ రావాలి లేదా సివిల్ సప్లై అధికారులు వచ్చేంత వరకు, వాళ్ళు హామీ ఇచ్చేంత వరకు ఈ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.